హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్తీస్ డ్రామా వరల్డ్. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి స్పెషల్ వ్లాగ్. అందరూ వినాయక చవితి చాలా బాగా చేసుకుంటారు అండ్ మాకు అయితే కొంచెం ఎక్స్ట్రా స్పెషల్, ఎందుకంటే మా ఆయన కూడా వినాయక చవితి రోజు పుట్టారనమాట. సో అందుకని మా ఆయనకి మాకు చాలా స్పెషల్ ఇది కొంచెం. అండ్ మా బుజ్జి వినాయకుడిని తీసుకొని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు. మంచిగా వాడికి కూడా పప్ప అంటే చాలా ఇష్టం. పప్ప చెప్పేసి అంటాడు. ముందు రోజు కూడా మేము వినాయకులు వెళ్ళి చూడడానికి వెళ్ళొచ్చాము. అండ్ వాడు చూడండి ఎంత ముద్దుగా పట్టుకొని ఉన్నాడో. అండ్ మా అత్తయ్య గారు వినాయకునికి ఏమేమి ఇష్టమో అన్నీ చేస్తున్నారు. ఇది పాల తాలికలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మేమైతే చక్కెరతో చేస్తాము, కొందరు బెల్లంతో చేస్తారు. అండ్ అంతలో చూడండి మా వాడు ఫ్యాన్ పట్టుకొని వచ్చి వినాయకునికి అలా చూపిస్తున్నాడు. సో వినాయక చవితి అంటే నార్మల్గా అందరికీ చాలా స్పెషల్. నవరాత్రులు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే పండగ ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకుల వరకు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మేమైతే ఇలా అన్ని దేవునికి సంబంధించినవి అన్నీ పెట్టేసుకొని ఒక్కసారి ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఇల్లు క్లీన్ చేయకూడదు కాబట్టి సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మంచిగా అదేంటి దేవుని అడుగులు అంటారు కదా, సో దేవుని అడుగులు ఇలా రౌండ్గా ఇస్తారు. సో మాకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నది ఏంటంటే చాక్ పీస్తోనే వేస్తున్నాము. నార్మల్గా అయితే జాజీతో అలా వేస్తారు. వినాయక చవితి రోజు మనం ఎంత బాగా పూజ చేస్తామో అలాగే ఒక్కరోజు మాత్రం చంద్రుని చూడకూడదు అని చెప్తారు. ఎందుకు చంద్రుని చూడకూడదు అంటే వినాయకుడు చంద్రునికి ఒక శాపం ఇస్తాడు. ఎవరైతే వినాయక చవితి రోజు నిన్ను చూస్తారో వాళ్ళు నీలాపనిందలు పడతారు. వాళ్ళు నీలాపనిందలు పడకుండా ఉండాలంటే నన్ను భక్తి శ్రద్ధలతో పూజించి అక్షంతలు వేసుకొని నా కథలు కానీ నా శ్లోకాలు కానీ చదువుతారో వాళ్ళకి ఎలాంటి అపనిందలు పడవు అని వినాయకుడు చెప్తాడు. అలాగే కొన్ని ప్లేసెస్లో కూడా నాగుల చవితి రోజు వేసే పుట్ట మీద పేలాలు తిన్నా కూడా ఏ అపనిందలు పడవు అని చెప్పేసి ఆ రోజు తింటారు. ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతాయ నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రయాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్తితాయ నమః, ఓం భవత్మజాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామికర ప్రభాయ నమః, ఓం సర్వస్వే నమః, ఓం సర్వోపాస్యాయ నమః. మనతో పాటు కూతురునే జాంబవంతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. కృష్ణుడు జరిగిందంతా అందరికీ చెప్పి మనని సత్యజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుని అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్యజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా వృత్రాసురుని చంపి ఇంకా పూజ లాస్ట్లో ఇలా వెంకే వేములతాత అని చెప్పేసి కట్టెలకి దూది పెట్టి నెయ్యి కానీ నూనె కానీ అలా ముంచి దేవునికి ఇలా హారతి రూపంలో మనకి హారతిలాగా చూపించి పాట పాడతాము. పాట పాడాక ఇంకా పూజ అయిపోతుంది. ఇంకా దేవునికి మంచిగా మొక్కేసి అందరు బాగుండాలి అని చెప్పేసి అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే మా తరపు నుంచి కూడా మీ అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మొక్కుతున్నాను. ఇంకా లాస్ట్లో భోజనం, పాయసం, అన్నం, వంకాయ చారు, ఆలుగడ్డ ఫ్రై, ఇది మా ఇంటి స్పెషల్ అన్నమాట. నెక్స్ట్ డే నిమజ్జనం. మేమైతే వినాయక చవితి నెక్స్ట్ డేనే నిమజ్జనం చేస్తాం. ఇంట్లో అందరం కలిసి మేము వినాయక నిమజ్జనంకి వెళ్తాము. ఇక్కడ చాలామంది అలాగే వెళ్తారు. చిన్న చిన్న వినాయకులని ఒక్కొక్కరు చిన్న సైకిళ్ళ మీద కార్లలో తీసుకొని వస్తారు. చాలా ముద్దుగా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అంటే. ఇంకా మేము అందరం కలిసి స్టార్ట్ అయిపోతున్నాము వినాయక నిమజ్జనంకి. ఎక్కడికి? గణేష్ బాప్ప. ఇక్కడ
హైదరాబాద్లో చిన్న చిన్నగా పౌండ్స్ అంటే కుంటల్లాగా అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు, అందరికీ అందుబాటులా ఉండేలాగా. ఇక్కడ మా ఏరియా దగ్గరలో కాప్రా అని ఉంటుంది, సో అక్కడికి వెళ్తాం మేము. ఇక్కడ చిన్న విగ్రహాలు జిహెచ్ఎంసి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళే తీసుకెళ్ళి మన ముందే 3 సార్లు ముంచి చూపిస్తారు. ఎంత బాగుంటుంది కదా, మనం పూజ చేసి మనం సాగనంపేసరికి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చిన్నప్పటి నుంచి వినాయకుడిని తీసుకురావడమే కానీ నిమజ్జనం ఎప్పుడు చూడలేదు. నార్మల్గా కొన్ని ప్లేసెస్లో వినాయక చవితి నెక్స్ట్ డే దగ్గరున్న పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాల దగ్గర పెట్టేసి ఆ 9 రోజులు వాటి, కానీ సిటీలో మనకు అలా కష్టం వీలు కాదు. సో అందుకని చెప్పేసి ఒక్కొక్కరు ఏంటంటే నెక్స్ట్ డేనే వెళ్ళి వినాయకునికి నిమజ్జనం చేస్తారు. ఎంత బాగుంటుంది అసలు. నిమజ్జనం అయిపోయాక అందరికీ అక్కడ ప్రసాదం పంచిపెట్టాము. ఇంట్లో నుంచే బెల్లపన్నం తీసుకొచ్చాము. ఇంకా నిమజ్జనం కూడా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూడాలి వినాయకుడిని. అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.